ఇది నా సంస్థానం. రాణి శంకరమ్మ పరిపాలించిన సంస్థానం సంగారెడ్డిపేట. వెల్కమ్ టు డే 15 ఆఫ్ డే 33 టు నో అబౌట్ తెలంగాణ. నిజాంల కాలంలో మెదక్ ప్రాంతంలో ఉన్న పాపన్నపేట సంస్థానాన్ని రాణి శంకరమ్మ పరిపాలించేది. అయితే తన కుమారుడు సంగ పేరు మీదనే సంగారెడ్డిపేట నిర్మించింది. అదే తర్వాత ఈ రోజుల్లో సంగారెడ్డిగా మారింది. 2016 జిల్లాల పునర్విభజన తర్వాత మెదక్ నుండి సంగారెడ్డి ఒక సపరేట్ జిల్లాగా ఫామ్ అయింది. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణంలో 49% భూములు వ్యవసాయ వినియోగానికి ఉన్నాయంట. ఈ జిల్లాలో ఒక మినీ తాజ్ మహల్ ఉంది. జైనాబాద్ లో ఉన్న హజ్రత్ ముల్తానీ బాబా దర్గాని మినీ తాజ్ మహల్ అని అంటారు. జాడి మల్కాపూర్ వాటర్ ఫాల్స్, ఆందోల్ ఫోర్ట్ దేశంలోని మొట్టమొదటి జైల్ మ్యూజియం ఇంకా హైదరాబాద్ లోని ఐఐటి ఈ జిల్లాలోనే ఉంది. సదాశివ్పేట్ ఎంఆర్ఎఫ్ టైల్స్ కి ప్రసిద్ధి చెందింది. సంగారెడ్డిలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఎం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ ఇంకా మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. జోగిపేట, ఇక్కడ జోడిలింగాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అట్లా పిలుస్తారు. ఇక్కడ జోగినాథుని ఆలయం కూడా ఉంది. ఈ జోగిపేటలోని అంటరానితనాన్ని నిర్మూలిస్తూ భాగ్యరెడ్డి వర్మ తీర్మానం చేసిండ్రు. సంగారెడ్డిలో జరిగే అతి పెద్ద జాతర కేతకి సంగమేశ్వర స్వామి జాతర, బీరప్ప జాతర, నల్ల పోచమ్మ జాతరలు జిల్లాలో జరుగుతాయి. నందికల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీన ఆలయం. కుచ్నపల్లి శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం, రెండవ శ్రీశైలంగా పిలువబడే బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయాలు కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇంకా సంగారెడ్డి జిల్లాలో ఏం ఫేమస్ చెప్పడం మాత్రం మరవకుండి. అట్లనే నెక్స్ట్ ఏ జిల్లా చేద్దామంటారు కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. మన ఇలాకాని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి.